హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలి తయారు చేయబోతున్నాను. ముందుగా బెల్లం పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను. కొద్దిగా కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, కప్పు బెల్లం, హాఫ్ గ్లాస్ పాలు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా సగం డబ్బా బియ్యము, కొద్దిగా పచ్చెనగపప్పు. అంతేనండి బెల్లం పొంగలికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. కొద్దిగా బియ్యము, కొద్దిగా పచ్చెనగపప్పు ఒక బౌల్లో తీసుకొని వాష్ చేసుకొని ఉడకబెడదాం. ఇప్పుడు నేను హాఫ్ గ్లాసు బియ్యము, కొద్దిగా పచ్చెనగపప్పు వేసి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ ఎన్ని వేసుకోవాలో చెప్తాను. హాఫ్ గ్లాస్ కాబట్టి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయండి. కొద్దిగా హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ బియ్యం ఉంటే నేను చూపించిన దానికంటే కొద్దిగా తక్కువే పడతాయండి. ఇప్పుడు పైగా నేను కొద్దిగా గ్లాస్ పాలు కూడా పోస్తున్నాను, సరిపోతాయి. పైగా పొంగలి కదండి, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. రైస్కి అయితే తక్కువ పడతాయి. పొంగలి కదా, మెత్తగా ఉతకాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు బెల్లం పొంగలి తయారు చేస్తున్నా. పొంగు వచ్చిందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. పొంగు వచ్చిందండి, సిమ్లో పెట్టాను. ఇప్పుడు కప్పు బెల్లం దాంట్లో వేద్దాం. కప్పు బెల్లం, కాస్తంత జీడిపప్పు, కిస్మిస్, కాస్తంత ఎండ కొబ్బరి, 4 యాలకులు వేసి మెత్తగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం. అప్పుడప్పుడు కొద్దిగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. రైస్ కొద్దిగా మెత్తబడిందండి. ఇప్పుడు కొద్దిగా తక్కువ గ్లాస్ పాలు పోసుకొని కొద్దిగా పాలతో ఉడికించుకుందాం. గ్లాస్కి కొద్దిగా తక్కువ పాలు పోసి ఉడికించుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. పొంగలి వచ్చిందండి. బెల్లం పొంగలి చూడండి ఎలా దగ్గర పడింది. బాగా మెత్తగా ఉడికేసింది. కొద్దిగా దగ్గర పడింది, కొద్దిగా గట్టి పడాలి రైస్. పాలన్నీ ఆ రైస్లో ఉడికి బాగా మెత్తబడిపోవాలండి. బాగా
నీరు తీయాలి, మెత్తగా రావాలి. కొద్దిసేపు పట్టిద్దండి. సరే, మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకోవాలండి. మెత్తగా ఉడికేసిందండి బెల్లపు పొంగలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ రుచికరమైన బెల్లపు పొంగలి ప్రతి పండగకి చేసుకొని భగవంతుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినైతే కనీసం లైక్ అన్నా చేయండి.